అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కూర్చునే సి బ్లాక్ అయితే మరీ దారుణం. ఒక పక్క మోసుకుంటుంది, ఒక పక్క బి బ్లాక్ ఉంటుంది. వెనుక అధ్యక్ష 2 ఫీట్లు ఉంటుంది అధ్యక్ష. ఎయిర్ కూలింగ్ టవర్స్ పెట్టినారు, 2 ఫీట్లు ఉంటుంది. మనిషి నడవడమే కష్టం బ్యాక్ సైడ్. ఇప్పుడు ఆర్బీఐ వెనకట మన నిజాం ఖజానా ఉన్నటువంటి నోట్లు ముద్రించేటువంటి బిల్డింగ్ రోడ్ దాటితే జస్ట్ 2.5 ఫీట్ ఉండదు అధ్యక్ష. అద్భుతమైనటువంటి ప్రభుత్వ స్థలాలు ఉన్నటువంటి హైదరాబాద్లో కారణాలు ఏందో కానీ గతంలో పనిచేసిన ప్రభుత్వాలు ఎందుకో మైండ్ ఓపెన్ చేసి పనిచేయలేదు అధ్యక్ష. ఒక రాష్ట్ర ప్రభుత్వ సచివాలయం అంటే అధ్యక్ష, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక మంది విదేశీ ప్రతినిధులు వస్తే 2-3 దేశాల వాళ్ళైతే నా ముఖం మీద నా ఫేస్ మీద చెప్పిన అధ్యక్ష, ముఖ్యమంత్రి కార్యాలయానికి పోతే ఇట్లా తిరగాలి అధ్యక్ష, ఇట్లా 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 అసలు సెక్రటరియట్ పోతున్నామా లేకపోతే కన్నా అర్థమే కాదు. ఇట్లా 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 4 చక్కలు కొట్టి ముఖ్యమంత్రి పోటుకోలో పోతుంది కారు. మనం పోతే కూడా అదే పరిస్థితి. వాళ్ళు అడిగిన ఇదేందండి సచివాలయం, బ్రహ్మాండంగా మీరు కొత్త సెక్రటరియట్ కట్టుకోవచ్చు కదా, కొత్త రాష్ట్రం ఏంటంటే మాది గొప్ప దేశం అండి, అట్లా చేస్తే కనుక అసలు మొత్తం గందరగోళమైంది మా వాళ్ళు మాట్లాడతారు ఇక్కడ అని కూడా నేను చెప్పడం జరిగింది అధ్యక్ష. రాష్ట్రీయ దేశంలో మన తమిళనాడు పోయినా కర్ణాటక పోయినా ఏ రాష్ట్రానికి పోయినా రాష్ట్ర ప్రభుత్వం యొక్క గౌరవానికి అస్తిత్వానికి ఒక ప్రతీకగా ఉండే సెక్రటరియట్ అద్భుతంగా ఉంటుంది అధ్యక్ష. కిషన్ రెడ్డి గారు ఆ మాటలలో మనం ఎస్సీ హాస్టల్కి మేము ప్రాధాన్యం ఇవ్వనట్టు, చరిత్రలో ఇవ్వనివ్వనటువంటి ప్రాధాన్యం మేము ఇచ్చి అలా 504 రెసిడెన్షియల్ స్కూల్ మేము పెట్టాం. ఏ గవర్నమెంట్ ఇప్పుడు ఇవ్వలే. ఎస్సీ హాస్టల్కి మేము టాప్ ప్రయారిటీలో ఉన్నాం, చట్టం తెచ్చినాం, చట్టం ప్రకారం అమలు చేస్తున్నాం అధ్యక్ష. చాలా విచిత్రమైన మాటలు. లక్ష్మణ్ గారేమో ఇక హైదరాబాద్లో మొత్తం ఖరాబ్ అయిపోతుంది, కాంక్రీట్ రోడ్లు వచ్చి అంత ఇంకిపోయి సెక్రటరియట్ కట్టగానే మొత్తం హైదరాబాద్ ఆగమవుతాడు అధ్యక్ష. హైదరాబాద్లో బంగ్లాలు కడతనే లేనట్టు చాలా విచిత్రమైన విదండ వాదన. తర్వాత జాతీయ ఇంకా బాధ కలిగేది ఏంటంటే అధ్యక్ష, వాస్తవాలు తెలియాలని చెప్పి నేను ఈ క్వశ్చన్లో ఇంటర్వ్యూ నేను చెప్తా ఉన్నా. ఇందులో ఇమిడి ఉన్నటువంటి అంశాలు ఏంటి అధ్యక్ష? ఒకటి సచివాలయం, శాసనసభ ప్లస్ హెచ్ఓడీల కార్యాలయాలు కట్టాలనే ప్రతిపాదన ఒకటి. 2, వారు లక్ష్మణ్ గారు చెప్పిన ఎస్ఆర్డిపి ప్రోగ్రాం అంటే ఉత్తర తెలంగాణకు జీవనాడిగా ఉన్నటువంటి రాజీవ్ రహదారి అల్వాల్ అవతల దాకా 1.5 వస్తున్నారు సార్, మంచిర్యాల నుంచి కరీంనగర్ నుంచి కూడా. ఆడ వచ్చి తట్టుకున్నాడంటే సిటీలోకి రావడానికి 2 గంటలు పడుతుంది అధ్యక్ష. అల్వాల్ అవతల స్టక్అప్ అయిపోతే హకీంపేట ఎయిర్పోర్ట్ కాడ స్టక్ అయితే సిటీలోకి రావడానికి 2.5 గంటలు 2.5 గంటలు పట్టి సందర్భాలు ఉన్నాయి. అది దేవుడు మన్నిస్తే. అదే ఇంపీరియల్ గార్డెన్ పెళ్లిళ్ళ సీజన్ గిట్ అయితే ఇంకా ఎక్కువ టైం కన్జ్యూమ్ అయిపోతుంది. దానికోసం దాన్ని విస్తరణ చేయాలంటే అది డిఫెన్స్ ల్యాండ్ ఉంది కాబట్టి వాళ్ళని అడిగినాం, మీకు ప్రత్యామ్నాయ భూమి ఇస్తాం, మంచో చెడ్డనో చెప్పినాం. అది కూడా వద్దా? అది తప్పేనా? ఒకటి. 2వది అధ్యక్ష, హైదరాబాద్లో క్రీడా స్థలాలు లేనట్టు, ఉన్న స్థలాలను ఏదో ప్రభుత్వం చేజవై చేస్తున్నట్టు ఒక చిత్రీకరణ, ఒక వితండ వాదం. ఇన్ని ఉన్నాయి అధ్యక్ష. బాలయోగి స్టేడియం, గచ్చిబౌలి స్టేడియం, ఎల్బీ స్టేడియం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, ఉప్పల్ స్టేడియం, మాసబ్ స్టాంక్ స్టేడియం, మొత్తం 19 ఇతర పెద్ద మైదానాలు ఇవన్నీ ఉన్నాయి అధ్యక్ష. దేనికి వాడుతున్నాం అధ్యక్ష? గచ్చిబౌలి స్టేడియం దగ్గర కట్టిన 14 అంతస్తుల భవనం వృధాగా పడి ఉన్నది అధ్యక్ష. ఆసియన్ క్రీడలను పెడితే ఒక్క మనిషి కూడా అక్కడ ఉన్న దాఖలా లేదు. దేనికి వాడుతున్నారు అధ్యక్ష? స్వయంగా వారి పార్టీకి చెందినటువంటి గౌరవ సభ్యులు వారు కేంద్ర మంత్రి ఉన్నప్పుడు దత్తాత్రేయ గారి బిడ్డ పెళ్లి చేసిన అధ్యక్ష గచ్చిబౌలి స్టేడియం. నేను హాజరైన, స్వయంగా లక్ష్మణ్ గారు కూడా హాజరైన. వాడుతున్నామా అధ్యక్ష? విజయభాస్కర్ స్టేడియం వాడుతున్నామా? ఉప్పల్ స్టేడియం వాడుతున్నామా? ఏ బైసన్ పోలో గ్రౌండ్ అయితే మేము ప్రతిపాదించినామో అది క్రీడా మైదానమా? ఎందుకంటే తప్పుదోవ పట్టిస్తారు ప్రజలను? ఎవరైనా క్రీడలు ఆడిన రావడం మన జీవితంలో చూసినామా? బైసన్ పోలో గ్రౌండ్ ఈజ్ నాట్ ఏ స్పోర్ట్స్ గ్రౌండ్, ఇట్స్ ఏ ఆర్మీ గ్రౌండ్. నోవేర్ ఇట్స్ ఏ అధ్యక్ష. అసలు వాస్తవం ఏంటంటే అక్కడి నుంచి కొద్ది దూరంలోనే హకీంపేట ఎయిర్పోర్ట్ పక్కన 200 ఎకరాలు ఉంది అధ్యక్ష. స్పోర్ట్స్ స్కూల్ ఆఫ్ తెలంగాణ 200 ఎకరాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడా విభాగం ఆధ్వర్యంలో వాళ్ళ ఇప్పుడు ఉంది, లైవ్ ఉంది ఇప్పుడు. దానికి అంతకుముందు మామూలుగా పెంచి కబ్జాలు అయితే అంటే మేము వచ్చిన తర్వాతనే కాంపౌండ్ వాళ్ళు మంజూరు చేసిన ఫేజ్డ్ మేనర్లో కాంపౌండ్ వాళ్ళు కడుతున్నారు అధ్యక్ష. 200 ఎకర్స్ ఉంది. ఎక్కడ ఉన్న క్రీడా మైదానాలను క్రీడల కోసం వినియోగించిన పరిస్థితి లేదు. వేరే పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నాం, వేరే పద్ధతులు అడుగుతా ఉన్నాం అధ్యక్ష. మనం ఒక రాష్ట్రం అయినాం డెఫినెట్గా.
ఎట్లా ఉండాలో మన రాష్ట్రం ఒక స్వప్నం ఉండాలి, ఒక డ్రీమ్ ఉండాలి, అద్భుతమైనటువంటి ఇంకోటి అధ్యక్ష, ఖర్చు ఏందో అనవసరమైన ఖర్చు పెడుతున్నాడు. ఎంత అధ్యక్ష మనం పెట్టే ఖర్చు? ఇది అవగాహన ఉండి మాట్లాడతారా లేక మాట్లాడతారా? చాలా బాధ కలుగుతుంది. ఎంత అని మనం పెట్టేది? అధ్యక్ష, ఈరోజు ఉన్న సెక్రటరియట్ మొత్తం కలిస్తేనే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర, తెలంగాణ ఇప్పుడున్న తమరు చెప్పినటువంటి సెక్రటరియట్ మొత్తం కలిస్తే 9,16,000 స్క్వేర్ ఫీట్స్ ఉంది అధ్యక్ష. 9,06,000 అంతే కదండి. 9,16,000 ఎస్ఎఫ్టీ ఉంది. మన సెక్రటరియట్ సిబ్బంది సంఖ్య 1,720 ఎంతో ఉంది అధ్యక్ష. తప్పితే 2,000 మనం ఇంకో పెంచుకుంటే కూడా 2,000 ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హెచ్ఓడి మొత్తం కలిస్తే ఒక 6,000 మంది ఉద్యోగులు ఇక్కడ హైదరాబాద్లో పనిచేస్తారు అధ్యక్ష. ఎక్కడ ఉంటారు? ఒక ఆయన మాసాప్ ట్యాంకులు ఉంటుంది, ఒకటి తారనాకాలు ఉంటుంది, హెచ్ఎండి ఆయన ఇంకెక్కడో ఉంటాడు, స్కాటర్ కొన్ని నాంపల్లిలో ఉంటాయి. నేను పిలిచిన మీటింగ్లకు అధ్యక్ష, ముఖ్యమంత్రిగా నేను పిలిచిన రివ్యూ మీటింగ్లకు వస్తే ఏమండి ఏంటంటే మా ఫైల్ తెలియస్తారు. మళ్ళీ ఆయన పోవాలి, ఆడికి నాంపల్లికి పోవాలి, లేకపోతే అక్కడికి పోవాలి, సికింద్రాబాద్ పోవాలి, హరిహర కళాభవన్ పోవాలి, ఇంకొకటి పోవాలి. ఇదంతా పోయి ఒక ప్రొడక్టివ్ వర్క్ ప్రభుత్వంలో ఒక అద్భుతమైన ప్రొడక్టివ్ వర్క్ జరగాలంటే మొత్తం సెక్రటేరియట్, మంత్రుల ఛాంబర్లు ప్లస్ శాసనసభ అధ్యక్ష, శాసనసభ, అదేవిధంగా మన యొక్క హెచ్ఓడిల కార్యాలయాల భవన సముదాయం కూడా ఒక వరుసలో ఒక రోలో వస్తే అద్భుతంగా ఉంటుందని చెప్పి స్థలాల కోసం సెర్చ్ చేసినాం అధ్యక్ష. దాన్ని ప్రతీది ఒక వివాదమే. ఆ సెర్చ్లో భాగంగా అనేక స్థలాలు పరిశీలన చేసినాం. ఉన్న సెక్రటేరియట్ వాస్తు కాదండి బాబు, వాస్తు అందులో కారణం తప్ప మొత్తం వాస్తు కాదు అధ్యక్ష. బైసన్ పోలో గ్రౌండ్, ఇంకొక విషయం కూడా సభ్యులకు తెలవాలి అధ్యక్ష. ఇండియాలో ఈరోజు 54 కంటోన్మెంట్లు ఉన్నాయండి. భారతదేశంలో కంటోన్మెంట్స్ అంటే 54 ఉన్నాయి. ఈ 54 కంటోన్మెంట్లలో మన తెలంగాణ కంటోన్మెంట్ ఉన్న చరిత్ర దేనికి లేదు అధ్యక్ష. కంటోన్మెంట్ అంటే దట్ ఈస్ మిలిటరీ ఏరియా. దానికి హద్దులు ఉంటాయి, ఖచ్చితమైన నిర్దిష్టమైన హద్దులు ఉంటాయి. దానిలో సివిలియన్స్ని అలో చేయరు, ఏ ఇతరుని కూడా అలో చేయరు, ఎందుకంటే రక్షణ శాఖ కాబట్టి అలో చేయరు. బట్ హియర్ ఇన్ హైదరాబాద్ వీ హ్యావ్ ఎ వెరీ టిపికల్ క్లాసికల్ కంటోన్మెంట్ విత్ అస్. చాలా విచిత్రమైన కంటోన్మెంట్ మనకు అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది అధ్యక్ష. ఒరిజినల్గా నిజాం రాజుల కాలంలో ఉన్నటువంటి ఆనాటి ఆర్మీ లంగరౌజ్ అధ్యక్ష, మన కార్వాన్ ఏరియాలో ఉండేటువంటి గోల్కొండ ఫోర్ట్ని అనుసరించుకున్నటువంటి ఇప్పుడున్న మిలిటరీ ఏరియా ఏదైతే ఉందో అది కులీ కుతుబ్ షాయిలు కానీ, గోల్కొండ రాజులు కానీ, మన కాకతీయ రాజులు కానీ, అప్పుడు అది మిలిటరీ ఏరియా. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని మొత్తం ఆక్రమిస్తూ మెడ్రాస్ రెసిడెన్సీ ఖరారు చేసిన తర్వాత వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ హైదరాబాద్ అధ్యక్ష. అప్పుడు నిజాం వెళ్ళి సరెండర్ అయితే, ఈ నిజాం కాదు అధ్యక్ష, చాలా వీళ్ళ తాతను ముత్తాతను, ఐ థింక్ 4th నిజామో 5th నిజామో బ్రిటిషర్ సరెండర్ అయితే, మా రాజ్యం తీసుకోకండి, మీకు సబార్డినేట్గా ఉంటామంటే మీరు తిరుగుబాటు చేయని నమ్మకమైంది, అందువల్ల మేము ఇక్కడ మీకు ఎట్లా నమ్మాలి అంటే మీ ఇష్టం కండిషన్ పెట్టమంటారు. ఆ కండిషన్లో ప్రకారంగా వాళ్ళు కోరేది ఏంటంటే మా రెసిడెంట్ కమిషనర్ హైదరాబాద్లో మీ దగ్గర ఉంటాడు, డే టు డే మిమ్మల్ని ఎగ్జామిన్ చేస్తూ, అట్లనే మా బ్రిటిష్ మిలిటరీ ప్రజెన్స్ మీ హైదరాబాద్లో ఉండాలి అని పెట్టిన నిబంధనకు నిజాం సరెండర్ అయితే వచ్చినటువంటి కంటోన్మెంటు మన బొలారం కంటోన్మెంట్ అధ్యక్ష. యాక్చువల్గా నేను చెప్పిన అధ్యక్ష, ప్రధానమంత్రి గారు చెప్పిన, మనోహర్ పారికర్ గారు ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ఉన్నటువంటి అరుణ్ జైట్లీ, ఇప్పుడు ఈ మధ్య నిర్మలా సీతారామన్ గారు వచ్చినారు, అందరు డిఫెన్స్ మినిస్టర్లు కూడా చెప్పిన, మేము పోతలేము, దేశానికి సంబంధించిన రక్షణ వ్యవస్థ కాబట్టి గౌరవప్రదంగా ఊకుంటున్నాము, మీరు ఎక్కువ తమాషా వేస్తే మేమే కోర్టుకు పోతే అసలు ఆ భూమి అంతా మాదే, మా పేరు మీద ఉంది ఇప్పటికి కూడా, బొలారం కంటోన్మెంట్ మీ పెత్తనం ఏం లేదు, మీరు ఒక అగ్రిమెంట్ కూడా ఇచ్చినారు మాకు. యాక్చువల్లీ నిజాం ఫెసిలిటేటెడ్ ది బ్రిటిష్ ఆర్మీ యొక్క స్టే, అంతే తప్ప నిజాం భూమిని బదలాయించలే, వారికి దారదత్తం చేయలే. స్వతంత్రం వచ్చిన తర్వాత పోలీస్ యాక్షన్ తర్వాత యాజ్ టీస్గా దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేక్ ఓవర్ చేసింది తప్ప భూ హక్కులు బదలాయింపు జరగలే. ఇది చరిత్ర, ఇది వాస్తవం. అదొక రక్షణ డిపార్ట్మెంటు మొత్తం దేశాన్ని రక్షించేది కాబట్టి దానికి మనం జాగా ఇవ్వాలి కాబట్టి, ఎందుకంటే మాకు చరిత్ర ఉంది అధ్యక్ష. వీఆర్ ద సెకండ్ లార్జెస్ట్ హోస్ట్ టు ద డిఫెన్స్ ఇన్స్టిట్యూషన్స్. కర్ణాటక తర్వాత ఈ దేశంలో 2వ పెద్ద హోస్ట్ మనమే. డిఆర్డిఎల్ కానీ, మన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కానీ చాలా చాలా ఉన్నాయి మన దగ్గర, అందరికి తెలుసు, మనమే ఇచ్చినాం. బట్ రక్షణ వ్యవస్థ మీద ఉండే గౌరవం కొద్దీ ఆ విధంగా మనం ఉన్నాం. ఇవన్నీ కూడా కేంద్రానికి చెప్పి, యాక్చువల్ దాన్ని ఇంకోటి ఉంది అధ్యక్ష, వీరు చెప్పే క్రీడా మైదానం ఉంది, ఆ క్రీడా మైదానం కూడా మనది కాదు అధ్యక్ష. ఇప్పుడు ఈరోజు దాని ప్రకారంగా మనది కాదు, దాని పేరు జిమ్ఖానా గ్రౌండ్.
ఈ జిమ్ఖానా గ్రౌండు బైసన్ పోలో గ్రౌండ్ రెండు కలిసి ఉంటాయి అధ్యక్ష. మొత్తం కలిపి దాదాపు ఒక 71-72 ఎకరాల జాగా ఉంది కంప్లీట్ తీస్తే. మధ్యలో నుంచి ఒక నాలా ఉంటుంది, ఆ నాలా వచ్చి హుస్సేన్ సాగర్లో కలుస్తుంది అధ్యక్ష. ఇది దాని కంపోజిషన్. మొత్తం జాగాలు పరిశీలించిన తర్వాత సిటీ ట్రాఫిక్ కంజెషన్ కానీ, మంచి కానీ, మెట్రో రైల్ లైన్స్ కానీ, ఓఆర్ఆర్ యొక్క అందుబాటు కానీ, వెసులుబాటు కానీ, తెలంగాణకున్న జిల్లాల వాళ్ళు చేరుకోవడానికి ఉన్న సౌలభ్యం కానీ, వీటన్నిటి దృష్ట్యా ఒక అద్భుతమైన అసెంబ్లీ భవనం అధ్యక్ష. మనం ఇప్పుడున్న అధ్యక్ష ఇక్కడ మాట్లాడుతున్నాం. ఎట్లా ఉంది అధ్యక్ష మన అసెంబ్లీ భవనం? ఏ పద్ధతిలో ఉందండి? చెప్తున్నా కదండి, వినాలి కదా. అంత తొందరపాడేందుకు? నిలబడి చెప్తున్నా కదా. నేను ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడుతున్నా కదా, వేరే కాడ మాట్లాడుతున్నానా? వేరే కాడ మాట్లాడుతున్నానండి. ఇస్తారు ఎందుకు ఇవ్వరండి? రామచంద్రారెడ్డి గారు ఇద్దాం. అరవడం ఎందుకండి? మాట్లాడచ్చు. మీరు మైక్ తీసుకొని పావు గంట మాట్లాడి ఎవరిదంటారు? దానికి అరవడం ఎందుకండి? ఎందుకు అరుస్తున్నారు? రామచంద్రారెడ్డి గారు మీకు అవకాశం. ప్లీజ్ సైలెన్స్. అధ్యక్ష, మనతో విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వేస్తున్న మ్యాపులు చూస్తున్నాం మనం. ఇవాళ బెంగళూరుకు పోతే బెంగళూరు విధాన సౌధ ఒక ల్యాండ్ మార్క్ అధ్యక్ష. దేశంలో ఎవరు పోయినా బెంగళూరుకు పోతే వాళ్ళు చాలా ప్రౌడ్గా గర్వంగా విధాన సౌధాన్ని తీసుకెళ్ళి చూపెడతారు. నేను పోయినప్పుడు నేను కూడా ఫోటో దిగిన అధ్యక్ష. లోకమంతా దిగుతారు. ఆ రోజుల్లో అప్పుడున్న పరిస్థితుల్లో కట్టింది అధ్యక్ష, నిజాం కట్టింది. ఆ తర్వాత దీన్ని డాక్టర్ చెన్నారెడ్డి గారు 1978లో ఫౌండేషన్ వేసి ఇప్పుడు మనం మాట్లాడేటువంటి ఈ భవంతిని ఇది తయారు చేసినారు అధ్యక్ష. గీన్నే ఉంటుంది అధ్యక్ష. ఇప్పుడు బయటకు వచ్చి చూడొచ్చు మనం. తమరు దిగే పోర్టుకో, నేను దిగే పోర్టుకో. దాని నుంచి కౌన్సిల్కి పోవాలి. ఎట్లుంటుంది అధ్యక్ష దారి? తమరి కారు ఎక్కడ ఉంటుంది అధ్యక్ష? నేను వచ్చేవారు తమరి కారు ఏడబెడతారు. ఎండల తమరి కారు, డిప్యూటీ స్పీకర్ గారి కారు, లెజిస్లేటివ్ మినిస్టర్ గారి కారు ఎక్కడ ఉంటాయండి? కార్లు గిన్నె కదా మన ముందర కనబడేది. చాలా గొప్పగా ఉందా మీకు ఇది? ఇది మీ ఆలోచన స్థాయా? చాలా గొప్ప కనబడుతుందా? ఈ యొక్క 7 అధ్యక్ష, ఇది అరవడమే అయితే అరవడమే క్రైటీరియా చాలా అరుస్తారండి. ప్రజలు వింటున్నారు కదా. రామచంద్రారెడ్డి గారు ఇది చాలా గొప్ప కనబడుతుంది అధ్యక్ష. రామచంద్రారెడ్డి గారు మీరు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ప్లీజ్